ఈ రోజుల్లో ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న సమస్యల్లో చాలా ముఖ్యమైన సమస్య కంటి కింద వలయాలు, అండర్ ఐ సర్కిల్స్. ఒకవేళ ఈ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఏం చేయాలి? దీన్ని ఎలా తగ్గించుకోవాలి? దీనికి సంబంధించిన అద్భుతమైన ఇంటి వైద్యాలు ఉన్నాయి, ఏమిటివి? అలాగే దీనికి దారితీసే కారణాలు ఏమిటి? ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎంతోమందిని ఇబ్బంది పెడుతున్న ఈ కంటి కింద నల్లటి వలయాలు, ఇవి ఆత్మవిశ్వాసాన్ని మొత్తాన్ని దెబ్బతీస్తాయి. దీంతో ఇక ఆత్మన్యూనతా భావానికి లోనవుతూ ఉంటారు. ఇలాంటి ఈ కంటి కింద నల్లటి వలయాలని ఎలా తగ్గించుకోవాలని తెలుసుకోబోతున్నాం. డార్క్ అండర్ ఐ సర్కిల్స్ అనే సమస్య నిజానికి స్త్రీ పురుషులు అందరిలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ సమస్య ఉన్నప్పుడు ఆ బాధితులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఒకవేళ ఈ సమస్య మీకుంటే మాత్రం మీరు చింతించాల్సిన పని లేదు. ఈ సమస్యని ఎదుర్కోవటానికి చాలా చక్కటి పరిష్కారాలు ఉన్నాయి. అయితే నిజానికి ఈ ప్రాబ్లం కేవలం మీది మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సెలబ్రిటీలే ఈ సమస్యని ఎదుర్కొంటూ ఉన్నారు కూడా. చాలామంది ఈ డార్క్ సర్కిల్స్ని దాచడానికి మేకప్ను ఉపయోగిస్తూ ఉంటారు, లేదా కన్సీలర్ని ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఈ మేకప్లు కానీ కన్సీలర్లు కానీ అన్నీ కూడా కెమికల్సే. ఇలాగ ఈ కళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఈ చర్మం సున్నితంగా ఉంటుంది. కాబట్టి ఈ సమస్యను తగ్గించుకోవడానికి మళ్ళీ ఈ రసాయనాలు, కెమికల్స్, వీటి ఆధారిత ఉత్పత్తుల కంటే సహజ పద్ధతులని ఆశ్రయించడం మంచిది. వీటిని మనం తెలుసుకోబోయే ముందు అసలు దీనికి కారణాలు ఏమిటి అనేది తెలుసుకోవాలి. ఆయుర్వేదం సంక్షేపత క్రియాయోగో నిదానశచ వర్జనం ఉంటుంది. అంటే కారణాలు కనుక్కొని సరిదిద్దుకోవాలి. డార్క్ సర్కిల్స్కి చికిత్స తీసుకునే ముందు ఇవి ఎందుకు వస్తాయి, వీటి మూల కారణాలు ఏమిటి అనేది అర్థం చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. వీటిని వరుసగా తెలుసుకుందాం. ఒకటి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన ఇలాంటి ఈ కారణాలలో అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ నిద్రారాహిత్యం, అంటే ఈ నిద్రలేమి. అలాగే నిద్ర వేళల్లో మార్పులు కూడా ఒక ముఖ్యమైన కారణమే. ఇంకా అతి ముఖ్యమైన కారణం కొన్ని రకాల ఎలర్జీలు. ఇంకొక కారణం మెలనిన్ అనే వర్ణకారకం ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతూ ఉండటం, ఆటో ఇమ్యూనిటీ కానీ ఇతర కారణాల వల్ల కానీ. ఇంకొక కారణం కళ్ళ చుట్టూ చర్మం కింద కొవ్వు తగ్గిపోవటం. ఇక ఈ చర్మం మందం తగ్గటం కూడా ఒక కారణమే. అంటే ఏదన్నా ఒక వయసు వల్ల కానీ లేదా ఇతర కారణాల వల్ల కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. ఇక అతి ముఖ్యమైన ఇంకొక కారణం ఇనుము లోపించటం, అంటే రక్తహీనత. ఇక సూర్యరశ్మికి ఎక్కువగా గురి కావటం అతిపెద్ద కారణం, ఎందుకంటే యూవీ కిరణాల ప్రభావం ఉంటూ ఉంటుంది కాబట్టి. ఇక ఇంకొక కారణం ఏంటంటే కళ్ళని అదే పనిగా రుద్దుకోవటం. ఇక జన్యువుల ప్రభావం సరే ఇది కూడా ఒక కారణమే. ఇక అతి ముఖ్యమైన కారణం థైరాయిడ్ సమస్యలు, ప్రధానంగా హైపోథైరాయిడిజం లాంటివి. ఇంకొక కారణం ఇలాంటి వింటర్ సీజన్లో కొన్ని అలవాట్లు ఉంటూ ఉంటాయి. ఉదాహరణకు తగినంత నీరు తాగరు, ఎందుకంటే చల్లగా ఉంది కదా అనుకుంటూ ఉంటారు. దీంతో నిర్జలీకరణ వస్తుంది, అంటే డీహైడ్రేషన్ వస్తుంది. ఇక కొన్ని స్కిన్ డిసీజెస్ కూడా, ఉదాహరణకు తామర లాంటి చర్మ సంబంధ సమస్యలు కూడా ఈ అండర్ ఐ సర్కిల్స్కి కారణమే. అలాగే ఇంకొక కారణం స్మోకింగ్, ధూమపానం. అలాగే ఆల్కహాల్ తర్వాత వచ్చే హ్యాంగ్ ఓవర్ కూడా ఇంకొక కారణమే. ఉన్నటువంటి బరువు తగ్గటం, క్రాష్ డైటింగ్ వల్ల, ఇది కూడా ఒక కారణం. ఇంకొక ముఖ్యమైన కారణం వయసు పెరగటం, ప్రోజిరా. ఇక కొంతమందికి బై నేచర్ ముదురు రంగు స్కిన్ టోన్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి అండర్ ఐ సర్కిల్స్ ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఇంకా కుటుంబ చరిత్ర సరే ఇది కూడా ఒక కారణమే, ఫెమిలియల్ ప్రీడిస్పోజిషన్. అయితే ఈ సందర్భంగా మీరు కొన్ని తెలుసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. ప్రధానంగా వీటిని తెలుసుకుంటే వీటి ఇంటెన్సిటీ, వీటి మ్యాగ్నిట్యూడ్ మీకు అర్థమవుతుంది. ఉదాహరణకు ఎలర్జీలు అనేవి అండర్ ఐ సర్కిల్స్ పెరగటానికి దోహదం చేస్తాయి. ఎలర్జీ ఉన్న వాళ్ళల్లో 30% మందిని అండర్ ఐ సర్కిల్స్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి ఒకవేళ మీకు విడవకుండా అండర్ ఐ సర్కిల్స్ ఇబ్బంది పెడుతుంటే ఎలర్జీనా అనేది ఆలోచించాలి. ఎలర్జీ ఉన్న వాళ్ళలో 30% మందిలో ఈ అండర్ ఐ సర్కిల్స్ కనిపిస్తాయి. ఇక కంటి కింద ఈ వలయాలకి ఇంకొక ముఖ్యమైన కారణం జన్యువులు. కాబట్టి 50% కేసుల్లో వంశపారపర్యత అనేది ఉంటుందని తేలింది. ఇంకొక కారణం స్మోకింగ్ అనుకున్నాం కదా. ధూమపానానికి అండర్ ఐ సర్కిల్స్కి సంబంధం ఉంది. స్మోక్ చేసే వాళ్ళల్లో కంటి కింద వలయాలు వచ్చే అవకాశం మామూలు కంటే 4 రెట్లు ఎక్కువ. ఇక సూర్యరశ్మికి ఈ డార్క్ సర్కిల్స్కి సంబంధం ఉంది. మెయిన్గా సూర్యరశ్మి వల్ల ఈ డార్క్ సర్కిల్స్ తీవ్రతరం అవుతాయి.
మామూలు కాదు, 90% కేసుల్లో సూర్యరశ్మికి గురి కావటం అనేది ఒక ప్రధాన కారణంగా కనిపిస్తూ ఉంది. ఇక నిర్జలీయత డార్క్ సర్కిల్స్కి ఒక ముఖ్యమైన కారణం. 25% కేసుల్లో డీహైడ్రేషన్ ఒక ప్రధాన కారణం కింద నమోదైంది. అయితే ఏదో డార్క్ సర్కిల్స్, అండర్ ఐ సర్కిల్స్ అంటే చిట్కాలు అనుకుంటూ ఉంటారు, కానీ మెడికల్గా దీన్ని తెలుసుకోవాలి. అంటే డార్క్ సర్కిల్స్లో అనేక రకాలు ఉన్నాయి. ఈ రకాన్ని బట్టి ట్రీట్మెంట్, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇలాంటివన్నీ ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇది కూడా తెలుసుకోవాలి. ఒకటి ఏంటంటే మెయిన్గా పిగ్మెంటెడ్ డార్క్ సర్కిల్స్. పిగ్మెంటేషన్ అంటే ఆ రంగు. మెలనిన్ అనే వర్ణద్రవ్యం ఎక్కువగా ఉత్పత్తి కావటం వల్ల ఈ రకం సమస్య వస్తూ ఉంటుంది. సూర్యరశ్మి ఈ రకం వలయాల్ని మరింత తీవ్రతరం చేస్తుంది. దీంతో కళ్ళ చుట్టూ ఉన్న చర్మం మరింత ముదురు రంగులో కనిపిస్తుంది. ఇక రెండో రకం వాస్కులర్ డార్క్ సర్కిల్స్. రక్తనాళాలతో ముడిపడినటువంటి సమస్య ఇది. సాధారణంగా ఈ రకం డార్క్ సర్కిల్స్ నీలం రంగులో కానీ లేదా ఉదా రంగులో కానీ కనిపిస్తాయి. తగినంత నిద్ర లేకపోవటం, వృద్ధాప్యం, రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవటం ఇలాంటి అంశాలు ఈ రకం వలయాలని తీవ్రతరం చేస్తుంటాయి. ఇంకోటి మూడో రకం ఏంటంటే స్ట్రక్చరల్ డార్క్ సర్కిల్స్. ఇది కూడా ఒక కారణమే. అంటే ఇది ఒక రకం. కళ్ళ చుట్టూ ఉండేటువంటి చర్మం పలచబట్టడం వల్ల ఈ రకం వలయాలు కనిపిస్తుంటాయి. దీంట్లో అంతర్లీనంగా ఉండే రక్తనాళాలు అలాగే కణజాలాలు బహిర్గతం అవుతూ ఉంటాయి. అంటే ఇలాంటి ఈ రక్తనాళాలు ఇవన్నీ కూడా డార్క్ సర్కిల్స్గా బయట నుంచి కనిపిస్తూ ఉంటాయి. ఇంకొక అతి ముఖ్యమైనటువంటి రకం ఏంటంటే జీవనశైలి సంబంధిత డార్క్ సర్కిల్స్. ఇది కూడా ఒక ముఖ్యమైన రకమే. మానసిక ఒత్తిడి, నిర్జలీకరణం, అసమతులితమైనటువంటి ఆహారం అంటే అన్బ్యాలెన్స్డ్ డైట్ ఇలాంటివి ఈ రకం డార్క్ సర్కిల్స్కి దారితీస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఇన్ని రకాలు ఉన్నాయి డార్క్ సర్కిల్స్ అంటే. సరైన పరిష్కారానికి ఖచ్చితమైన రకాన్ని తెలుసుకోవడం చాలా అవసరం. ప్రత్యేకమైన లేపనాలు, రోజువారీ అలవాట్లు మార్చడం ద్వారా ఇలాంటి చిన్న చిన్న రెమిడియల్ మెజర్స్ ద్వారా ఆ టైప్ను బట్టి ఈ డార్క్ సర్కిల్స్ని టోటల్గా క్యూర్ చేసుకోవచ్చు. అయితే ఇన్ జనరల్ వీటి మీద పనిచేసేటువంటి చక్కని ఇంటి వైద్యాలు ఉన్నాయి. వరుసగా ఈ ఇంటి వైద్యాలు తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఒక ఆసక్తికరమైన ఇంటి వైద్యం. ఇదే చల్లటి టీ బ్యాగ్ను ప్రయోగించడం, కోల్డ్ టీ బ్యాగ్స్ అప్లికేషన్. వాడేసిన టీ బ్యాగుల్లో ఉండే కెఫీన్ అవశేషాలు రక్తనాళాల్లో రక్త ప్రవాహ వేగాన్ని నార్మలైజ్ చేస్తాయి. టీ బ్యాగుల్ని ముందు నీళ్లలో నానబెట్టి రిఫ్రిజిరేటర్లో చల్లబరచండి. ఫ్రిడ్జ్ నుండి తీసి మీ 2 కళ్ళ పైన 15 నిమిషాలు అలాగ జస్ట్ అప్లై చేయండి, సున్నితంగా ఉంచండి. ఈ పద్ధతిని క్రమం తప్పకుండా చేస్తే, రిపీట్ చేస్తూ ఉంటే, పునరావృతం చేస్తుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇంకొక అద్భుతమైన ఇంటి వైద్యం ఉంది. తురిమిన బంగాళదుంపలు లేదా తురిమిన కీర దోసకాయ దీన్ని ప్రయోగించటం. ఇవి కంటి ప్రాంతం చుట్టూ తయారైనటువంటి ఉబ్బుని అంటే ఇన్ఫ్లమేషన్ని, వాపుని తగ్గిస్తాయి. వీటిలో ఉండే విటమిన్లు కానీ యాంటాక్సిడెంట్లు కానీ శోధ నిరోధక స్వభావం కలిగి ఉంటాయి కాబట్టి కళ్ళ చుట్టూ తయారైనటువంటి వాపు తగ్గుతుంది. అయితే దీన్ని ప్రయోగం చాలా తేలిక. కొన్ని పచ్చి బంగాళదుంపలు లేదా కీర దోసని సర్కిల్స్ లాగా, చక్రాలలాగా తురమండి. ఈ ముక్కల్ని మీ కళ్ళపైన ఉంచండి. 10 నుంచి 15 నిమిషాల తర్వాత తీసేయండి. ముక్కలకు బదులుగా ప్రత్యామ్నాయంగా వీటి జ్యూస్ని కూడా మీరు వాడుకోవచ్చు. అంటే వీటి రసంలో కాటన్ బాల్ నానబెట్టి మీ 2 కళ్ళపైన 2 లేదా 3 నిమిషాలు ఉంచాలి. దీంతో మంచి రిజల్ట్ ఉంటుంది. అయితే డార్క్ సర్కిల్స్ మొత్తం కవర్ అయ్యేలాగా ఉంచుకోండి. ఇంకోటి మన ఇంట్లో ఉండేటువంటి పదార్థమే ఇదే చల్లటి పాలు వాడటం, అలాగే తలని పైకి లేపటం. ఇవి 2 కూడా మంచి ఫలితాన్ని చూపిస్తాయి. చల్లటి పాలు సహజమైనటువంటి క్లెన్సర్గా పనిచేస్తాయి. కళ్ళ చుట్టూ సున్నితమైన చర్మాన్ని కాపాడటం ద్వారా కళ్ళ కింద నల్లటి వలయాల్ని ఇది తగ్గిస్తాయి. పాలల్లో లాక్టిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఇది ఆ వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాదు చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. అదనంగా పాలలో ఉండే పొటాషియం చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అంటే ఇది చర్మాన్ని మృదువుగా చేస్తుంది. చల్లటి పాలల్లో దూదిని ముంచి కంటి ప్రాంతానికి అప్లై చేయండి. కాసేపు అలాగే ఉంచి తర్వాత చన్నీటితోటి కడిగేసుకోండి. వారానికి కనీసం 3 సార్లు ఈ పద్ధతిని పునరావృతం చేస్తూ ఉండండి. అలాగే తలని పైకెత్తుతూ ఉండండి. అంటే మనం నిద్రపోయేటటువంటి విధానం కళ్ళ చుట్టుపక్కల ప్రాంతాన్ని ప్రభావితం చేస్తుంది. తల కింద తలగడని వాడారనుకోండి, కళ్ళ కింద ద్రవం చేరకుండా మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొకటి కలబందని ప్రయోగించడం. కలబంద చాలా ఎఫెక్టివ్ మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. మాయిశ్చరైజింగ్ వల్ల ఈ స్కిన్ అనేది కుంగిపోకుండా ఉంటుంది. అలాగే ఎక్కువ కాలం పాటు ఆరోగ్యంగా ఉంటుంది.
అదనంగా కలబంద చర్మాన్ని పోషించడానికి సహాయపడుతుంది. అలాగే ఈ అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. కళ్ళ కింద అలోవెరా జెల్ని అప్లై చేసి 5 నుంచి 7 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసుకోండి. మీకు జిగటగా అసౌకర్యంగా అనిపిస్తే తప్ప దీన్ని కడక్కండి. ఇంకొక అద్భుతమైన వైద్యం, ఇంటి వైద్యం ఉంది. ఇదే బాదం నూనె ఇంకా నిమ్మరసం. నిమ్మరసంలో ఉండేటటువంటి ఆ క్రియాశీల భాగం ఏమిటి అంటే ఆస్కారిక్ యాసిడ్. ఈ ఆస్కార్బిక్ యాసిడ్ అనేది ఒక యాక్టివ్ ప్రిన్సిపల్. ఇది కళ్ళ చుట్టూ చేరేటువంటి నీటిని నిరోధిస్తుంది. అలాగే ఇది తేలికపాటి బ్లీచింగ్ యాక్షన్ కూడా కలిగి ఉంటుంది. అయితే డైల్యూట్ చేయకుండా వాడారనుకోండి, మళ్ళీ ఇది వ్యతిరేక ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయితే ఒక టీ స్పూన్ బాదం నూనె, కొన్ని చుక్కలు నిమ్మరసం తీసుకొని వాటిని మిక్స్ చేసి కంటి చుట్టూ సున్నితంగా అప్లై చేయండి. మసాజ్ చేసి 2 నుంచి 3 నిమిషాలు ఉంచండి. తర్వాత కడిగేసుకోండి. ఇంకొకటి అద్భుతమైన వైద్యం ఉంది, రోజ్ వాటర్. రోజ్ వాటర్ రిఫ్రెషింగ్ అనిపిస్తుంది, అంతేకాదు పునరుత్తేజం కలిగిస్తుంది. దీన్ని దాదాపు అన్ని చర్మ రకాలపైన, అన్ని చర్మ సంబంధిత సమస్యలకి మీరు వాడచ్చు. దీన్ని తేలికపాటి యాస్ట్రింజెంట్గా, సమర్థవంతమైనటువంటి స్కిన్ టోనర్గా కూడా మీరు ఉపయోగించవచ్చు. ఒక కాటన్ ప్యాడ్, ఐస్కి పట్టేంత ఐ ప్యాడ్ని తీసుకొని రోజ్ వాటర్లో నానబెట్టి కండప్పుల మీద ఉంచండి. 10 నుంచి 15 నిమిషాలు అలాగే వదిలేయండి. దీని ఫలితం మీరు చూడాలంటే కనీసం 1 నెల పాటు రెగ్యులర్గా రాత్రిపూట పునరావృతం చేస్తూ ఉండాలి. ఇంకొక అద్భుతమైన వైద్యం టమాటాలు. ఇది కూడా అంతే. టమాటాలు న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్గా పనిచేస్తాయి. వీటిలో యాంటాక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆ కంటి ప్రాంతం చుట్టూ ఉండేటువంటి చర్మాన్ని కాపాడుతూ ఉంటాయి. అలాగే వెలిసిపోయినట్టు ఉండటం అనేది రాకుండా కాపాడతాయి. ఒక చెంచా టమాటా రసంలో 1 చెంచా నిమ్మరసం మిక్స్ చేసి కళ్ళ కింద అప్లై చేయండి. 10 నిమిషాలు అలాగే ఉంచి చన్నీళ్ళతోటి కడిగేసుకోండి. దీనికి ప్రత్యామ్నాయంగా టమాటా రసంలో కొద్దిగా నిమ్మరసం, పుదీనా ఆకులు కలిపి లోపలికి ఇంటర్నల్గా తాగితే కళ్ళ కింద వలయాలు తగ్గుతాయి. ఇక ఇంకొకటి మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అంటే యోగా, ధ్యానం ఇలాంటివి చేయటం. కళ్ళ కింద ఈ నల్లటి వలయాలకి అంతర్లేని కారణాలలో మానసిక ఒత్తిడి, నిరాశ, అస్తవ్యస్తమైన జీవనశైలి ఇలాంటివి ముఖ్యమైనవి. కాబట్టి వీటిని తగ్గించుకోవాలి. అయితే ఒత్తిడి మన జీవితంలో అంతర్భాగం కాబట్టి అన్ని వేళలా పూర్తిగా ఒత్తిడిని నో అంటాం సాధ్యం కాదు. దానికి ప్రత్యామ్నాయాలు ఎంచుకోవాలి. ఒత్తిడి తగ్గటానికి యోగా, ధ్యానం ఇలాంటి రోజువారీ వాటిని ఆచారంగా చేసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. యోగా మనసుని శాంతపరచడమే కాదు, శరీరపు గడియారాన్ని, బయోక్లాక్స్ని కూడా రెగ్యులేట్ చేస్తుంది. ముఖ్యంగా ఇది చాలా రకాల శారీరక సమస్యలని మూలం నుంచి పరిష్కరిస్తుంది. ఇక అతి ముఖ్యమైనది తగినంత నిద్రపోవటం. ఎందుకంటే ఇన్సామ్నియా ఈ అండర్ సర్కిల్స్కి మెయిన్ కారణం. కాబట్టి కళ్ళ కింద నల్లటి వలయాన్ని శాశ్వతంగా మీరు తగ్గించుకోవాలంటే రెగ్యులర్గా క్రమం తప్పకుండా తగినంత నిద్ర, అంటే మినిమం 6 to 8 అవర్స్ ఉండాలి. దీనివల్ల మీ శరీరానికి, తద్వారా మీ చర్మానికి విశ్రాంతి తీసుకోవటానికి కానీ, మరమ్మతు చేసుకోవటానికి కానీ, కోల్పోయిన కణజాలాలని పునరుత్పత్తి చేసుకోవటానికి కానీ తగినంత టైం లభిస్తుంది. ఇది మీ చర్మపు యవ్వనాన్ని, మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇక ఇవే కాదు, నిజానికి ఇతర నివారణలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు కమలా రసం. దీంట్లో విటమిన్లు, ముఖ్యంగా విటమిన్ సి, ఇంకా ఇతర మినరల్స్ ఇవన్నీ కూడా, విటమిన్ ఏ ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి. ఇవి మెయిన్గా విటమిన్ ఏ, విటమిన్ సి రెండు కూడా ఆరోగ్యకరమైన చర్మానికి సహాయపడతాయి. ఆరెంజ్ జ్యూస్లో కొద్దిగా గ్లిజరిన్ మిక్స్ చేసి మీ కళ్ళపైన అప్లై చేయండి. ఇంకొక అద్భుతమైన రెమెడీ ఏంటంటే వైటమిన్ ఈ అనేది. ఇది డార్క్ సర్కిల్స్ తాలూకు తీవ్రతను తగ్గించడానికి సహాయపడుతుంది. కణజాలం దెబ్బతినడానికి కారణమయ్యేటటువంటి ఫ్రీ రాడికల్స్ని వదిలించుకోవడానికి ఇది పనిచేస్తుంది. దీన్ని ఒక సూదితో రంధ్రం చేసి దాంట్లో కంటెంట్ని స్క్వీజ్ చేసి అప్లై చేయొచ్చు. ఇక కొబ్బరి నూనె, ఆర్గానిక్ అంటే ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్, సున్నితమైన చర్మానికి సరైంది. కొబ్బరి నూనె చర్మాన్ని మీకు సూదింగ్గా చేస్తుంది. అలాగే ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి సహాయపడుతుంది. దీన్ని అప్లై చేయొచ్చు. ఇక పసుపు, కొబ్బరి నూనె ఇవి రెండింటి కాంబినేషన్. లేదా ఈ పసుపు, కొబ్బరి నూనె లాగే పసుపు కూడా చాలా చక్కటి యాంటాక్సిడెంట్ గుణాలు కలిగి ఉంటుంది. అంటే ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తుంది. కాబట్టి పసుపుని మీరు పైనాపిల్ రసంతో కలిపి ఆ కంటి కింద చర్మానికి అప్లై చేయొచ్చు. ఇక ఇంటర్నల్గా తినడానికి డార్క్ చాక్లెట్. దీంట్లో ఎక్కువ మొత్తంలో ఫ్లావనాయిడ్స్ ఉంటాయి. ఇవి యూవీ రేడియేషన్ నష్టం నుంచి రక్షిస్తాయి.
కాబట్టి అప్పుడప్పుడు డార్క్ చాక్లెట్ని తింటూ ఉండండి. ఇక ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఇవి అద్భుతమైనటువంటి పోషకాలకు నిలయం. అలాగే మీ శరీరంలో ఉండేటువంటి కణజాలాన్ని నిర్మించడానికి కూడా సహాయపడతాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మీరు ఆహార రూపంలో తీసుకోవచ్చు. ఉదాహరణకు ఒకవేళ వెజిటేరియన్స్ అయితే అవిసె గింజలు, నాన్ వెజిటేరియన్స్ అయితే చేపలు, ఇలాంటివి, మెయిన్గా సాల్మన్ చేపలు. ఇక కొన్ని అవాయిడ్ చేయాల్సినవి ఉన్నాయి. ఉదాహరణకు ఉప్పు ఎక్కువ మొత్తంలో, ఎందుకంటే దీంట్లో సోడియం ఉంటుంది. ఇది నిర్జలీయతకి అలాగే కళ్ళ వాపు కారణమవుతుంది. కాబట్టి ఉప్పు వినియోగాన్ని తగ్గించండి. అలాగే ఆరోగ్యకరమైన మొత్తంలో, అంటే రోజుకి కనీసం ఒక 3 నుంచి 4 లీటర్లు నీళ్లు తాగుతూ ఉండండి. ఇక ఉప్పు, కాఫీ లాగానే ఆల్కహాల్ కూడా నిర్జలీకరణకి దోహదం చేస్తుంది. ఇది మీ శరీరం ద్వారా ఈ ద్రవాలను బయటికి పంపించేస్తుంది. అలాగే హ్యాంగ్ ఓవర్కి కూడా కారణం అవుతుంది. కాబట్టి ఆల్కహాల్ వినియోగాన్ని తగ్గించండి. ఇలాగా ఈ రెమిడియల్ మెజర్స్ పాటించండి. అయినప్పటికీ మీకు ఈ సమస్య ఉంటే అప్పుడు దీనికి కారణం ఇంకేదన్నా మెడికల్ కాజా అనేది ఆలోచించాలి. ఉదాహరణకు హైపోథైరాయిడిజమా, ఎలర్జీలా, ఇలాంటివి ఏమన్నా, కాంటాక్ట్ డెర్మటైటిస్ అలాంటివి. ఇవి ఆలోచించి ఒకవేళ అవి కారణమైతే వాటిని ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్తో పరిష్కరించాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.